ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ విమోచకుడాని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మరి రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చా. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు నాయన. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయం. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి ఉన్నది, రక్షణను దానికి ప్రాకారంగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును అనుసరించు నీతిగల జనము ప్రవేశించినట్లు త్వరములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును పడగొట్టువాడు. ఆయన వాని పడగొట్టును, నేలను దాన్ని పడగొట్టెను. ఆయన ధూళిలో దాన్ని కలిసి ఉన్నాడు. కాళ్ళు బీదల కాళ్ళు, తేనుల కాళ్ళు దాన్ని త్రొక్కిచున్నవి. నీతిమంతులు పోవు మార్గము సమానంగా నుండును. నీతిమంతుల త్రోవ నీవు సరళం చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గము నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము. మా ప్రాణము నీ నామము నీ స్మరణ ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నేను ఆశ్రయించుచున్నది. నీ తీర్పుల లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రంలోనే నివసించినను యెహోవా మహాత్మ్యము ఆలోచన అన్యాయము చేయుదురు. యెహోవా హస్తమే ఎత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనల్లరు. జనుల కొరకై నీ ఆస్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయంగా అగ్నిని శత్రువులను మింగివేయును. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచు. 13 దేవా, మా దేవా, నీవు కాక వేరే ప్రభువులను నెల్లిరి. అప్పుడు నిన్ను బట్టి నీ నామమును స్మరింతుము. చచ్చిన వారు మరలా బ్రతుకున్న ప్రేతలు మరలా లేవారు. అంచేత నువ్వు వారిని దండించి నశింపజేస్తేవి. వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి. దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తరుముకొనిది. నీ శిక్ష వారి మీద పడనందున వారు విశేషముగా దీన ప్రార్థన చేస్తే. యెహోవా, ప్రస్తుత కాలము సమీపింపగా వేదన కలిగిన వేదన చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిని ఉన్నాము. నీ ధరించిన వస్త్రము వేదన పడి గాలిని కొట్టి ఉంటివి. మేము నీ లోకంలో రక్షణ కలుగజేస్తే లోకంలో నివాసులకు పట్టలేదు. మృతులై నీ వారు బ్రతుకుదురు. నానా శ్రమలు సజీవము యాగముగాను. మట్టిలో పడిన వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశవంతమై మంచు భూమి తనలోని ప్రేతల
సజీవులుగాను చేయను. నా జనమా, ఇదిగో వారి దోషం బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తల మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. నీ ఉగ్రత పో వరకు కొంచెమే సేపు దాగి ఉండు. ఇందులో దేవుని మాటలు 2 వచనాలు చూసుకొని ముగించుకుందాము. మరి ఫస్ట్ నుంచి చూసుకుంటూ పోతుంటే 3వ వచనంలో, ఎవని మనసు నీవు ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకుని. యుగయుగములు యెహోవాను నమ్ముకుని అంటే ఇక్కడ 2 మాటలలో దేవుడు చెప్పబడి మన దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు పూర్తిగా చేస్తూ ఉంటాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడని వార్త చెప్పిన విని మనం చెప్తూ ఉంటే నమ్మనోని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ పెడితే మత ద్వేషులు, క్రిస్టియన్ దేవుని ద్వేషించేవారు వాళ్ళు ఈ గొర్రెలాట, హిందూ వారికి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటూ చేస్తూ ఉన్నారు. దేవాది దేవుడేమో సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పు అని దేవుడు చెప్తే ఆ పనే చేస్తుంటే వీళ్ళు జ్ఞానం లేనివారు, తెలివి లేనివారు ఏమంటారు, మీరు పోయింది కాక మమ్మల్ని కూడా పోలుస్తారు ఆ మతంలోనికి, గొర్రెలు అని. వాళ్ళు మాట్లాడే మాటలకి కొంచెంసేపు నవ్వాలనిపిస్తుంటుంది, తర్వాత కోపం వస్తుంటుంది. ఇంకా వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో ప్రభువా అని బాధ అనిపిస్తుంటుంది. 3 విధాల అనిపిస్తుంటుంది. సువార్త చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ చేసేవాళ్ళు వాళ్ళు మాట్లాడినట్టు ర్యాష్గా మాట్లాడలేరు. ఎందుకంటే వారు ఈ లోకంలో దేవుని ఎరగని ప్రజలు కాబట్టి, మనం ఏమి చెప్పినా వారు ఆ ఆలోచనలోనే ఉంటారు కాబట్టి గ్రహించలేరు. కాబట్టి అందుకోసం సువార్త చెప్పేవారు మౌనంగా ఉంటారు. వారు ఏమన్నా సపోర్ట్ చెక్క వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే తిరిగి వారి కోసం ఇంటికాడ ప్రార్థన చేస్తారు. సంఘంలో, చర్చిలో ప్రార్థన, ప్రభా పలానా రోజు ఇది జరిగింది ప్రభా, వారి మనసు మార్చు ప్రభా, నీకు విరోధంగా ఉన్నారు ప్రభా, నేను నమ్ముకునే భాగ్యాన్ని దయచేయి ప్రభా అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన వినేవాడు దేవుడు చూస్తున్నాడు కదా. ఇది మతం కాదరా నాయన, పరలోకానికి వెళ్ళే మార్గం రా నాయన, నమ్మి విశ్వసించరా నాయన అని చెప్తే నువ్వేదో చెప్తున్నావు, ఎక్కడనో తీసుకొచ్చావు, ఈ పాస్టర్ వాళ్ళకి జవ చేస్తాను ఏదో చెప్తూ మాట్లాడి దేవునికి విరోధంగా తయారైపోతే వారి ఆత్మల నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సో దేవుని ఆశ్రయించు వారి కట దేవుడు, నువ్వు ఎవరి మనసు నీ మీద అనుకున్ననో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఇచ్చి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకున్నది. యెషయా రాసిన గ్రంథంలో చెప్పబడుకుంటూ వస్తుంది. మరి వీళ్ళందరూ ఈ భక్తులైన వారు దేవుని నమ్ముకుంటేనే కదా, ఇది ఎన్ని చరిత్ర ఉంటేనే కదా ఈ పరిశుద్ధ గ్రంథం లిఖించబడి, పుట్టిగా ఈ చరిత్ర గ్రంథము ఇలా ఉంచబడిందా? ఇది నమ్మి విశ్వసించిన వారు ఎంతోమంది, దేవునికి విరోధంగా ఉన్న వారందరూ నమ్మి విశ్వసించి రక్షణలోనికి వచ్చారు. అనేకులకు స్వార్థ చెప్పారు. మరి నమ్మని వాళ్ళకి ఎందుకు
ఈ మాటలు అర్థంగా చెప్పిన వినటం అంటే వారు ఆ ఆలోచనలోనే ఉండిపోతారు. సర్లే, దేవుని సంకల్పంలో ఎవరు ఆయన ఉద్దేశంలో రక్షింపబడాలని ఉన్నారు వారికే ఎన్నికై ఉంటున్నారు. అందరి కోసం దేవుడు రక్షించడానికి, అందరినీ రక్షించమని కోరడానికి ఈ లోకానికి సువార్త చేస్తూ ఉన్నారు. కానీ మరి ఏం చేద్దాం? యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రాలు కప్పబడిన రీతిగా వారు గుడ్డివారుగా జీవిస్తూ ఉన్నారు. వారికి ముఖ్య దేవతలు ఏం చేస్తుంటాయి? బయటికి వెళ్ళకుండా చేస్తుంటాయి. ఎన్నో ఆలోచనలు వారి ముందుకు తీసుకొచ్చి ఇది నిజమా? మరి అవ్వని ఏ విధంగా మోసపుచ్చింది సైతాన్? ఇది నిజమా? ఇది నింటే మీది ఇలా అవుతారా? కాదు, దేవుడు చెప్పింది మీరు మంచిగా అవుతారనే ఆయన అట్లా చెప్పాడు అని తప్పు. ఇక ఏం చేస్తుంటాం? మన తప్పుడు మార్గాల్లో మాటలు విని తప్పులో వెళ్తాం. ఏం కాదులే అట్లే మోని అంటే సామాన్యంగా ఏం చెబుతుంటారు? ఇంటి వాళ్ళు మాట్లాడకుండా బయట వాళ్ళు మాట్లాడుతుంటారు. బయట వాళ్ళు మాట్లాడి ఇంట్లో విరోధులుగా తయారవుతూ ఉంటారు. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. నా పిల్లలు నేను చెప్పినట్టు ఇంటలేరే, వాళ్ళు సాహసం వెళ్ళి వాళ్ళ మాటలు వింటూరే చెడిపోయింటారు అని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. ఏం చేస్తుంటారు ఫ్రెండ్స్? వీళ్ళ మాటలు వాళ్ళ మాటలండి ఇంట్లో బాధ చెప్పేవారుగా ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. దేవుడు చెప్పిన మాటలు వినకుండా మరి ఏదైనా తోటలో అవ్వ ఏం చేసింది? సైతాన్ మాటనే చేద్దని పని చేసి మనకు ఆనాటి నుండి ఈనాటి వరకు అదే అయిపోయి. సర్లే, దేవుని నమ్మి విశ్వసించి ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు, జన్మదా కర్మదా పాపిని, ఇంతవరకు నేను ఎన్నో పాపాలు చేశాను, నీ రక్తంతో నన్ను కడిగి పావనపరచు, నీ బిడ్డగా అంగీకరించి నీ రాజ్యమునకు వారసురాలుగా చేసుకో అని ప్రార్థిస్తే దేవుడు చేస్తాడు. ఈ క్షణమంది ఆయన నీ బిడ్డగా అంగీకరిస్తాడు. నువ్వు ప్రార్థనలో, నీ కష్టంలో, దుఃఖంలో, వేదనలో ఆయనకు మొరపెట్టుకో. ఆయన నీ విన్నపంలో వినేవాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థించుకో. మమ్మల్ని మిక్కగా ప్రేమిస్తున్న మా యేసయ్యా నీ కొందనాలు. చక్కటి మాటతో మాతో మాట్లాడా ప్రభా. ఎవరి మనసు నీ మీద ఆనుకున్న వారిని నువ్వు పూర్ణ శాంతులుగా చేస్తానన్నావు ప్రభా. ఎవరు నిన్ను ఆశ్రయిస్తారు వారికి నువ్వు ఆశ్రయ దుర్గమవుతాన్నావు ప్రభా. నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని బలపరిచిన వాక్యంను బట్టి వందనాలు ప్రభా. దయగలనైనా మా ఇంటికి యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతిగా అయ్యా రక్షించిన వాటి నుండి నేటి వరకు ఆధిపత్యం చెలాయించుకుంటూ వస్తూ ఉన్నాం తండ్రి. మా కుటుంబంలో ఎన్నో సమస్యలు, శోధనలు, వేదనలు, బాధలు వచ్చినప్పటికీ దేవా ప్రతి విషయంలోనూ సాలి చేసుకుంటూ వచ్చిన దేవుడు నాయన నీకు వందనాలు. నా హృదయ తలంపు ఆలోచనలు విరిగిన దేవుడు ప్రభా. నీపై నేను ఆనుకొని ఉన్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకో. నా పర్సనల్ ప్రాబ్లం విరిగిన దేవుడు ప్రభా. నీ సంకల్పంలో, నీ చిత్తంలో ఉంటే మార్గం సరళపరచు ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాను. నా జీవితానికి సంతోషం పరిపూర్ణ చేయమని కోరుకుంటున్నాను దేవా. నిన్నటి కాల సమయంలో ఇద్దరు నన్ను కాంటాక్ట్ అయ్యి దేవా మరి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తానన్నారు. దయగలనైనా వన్ పర్సన్ నాకు చేయటానికి ప్రభా తన మనసు మరి నమ్మకం లేకపోయింది. నేను రిటర్న్ పేద ఇవ్వని అంటే తనకు నమ్మకం లేకపోయింది ప్రభా. ఇంకో వ్యక్తికి ప్రభా మరి నమ్మి విశ్వసించే కృపను బిడ్డకి నువ్వు ఇస్తున్నందుకు తన ద్వారా నేను హెల్ప్ పొంది ఉంటే దేవా తనని మళ్ళా నేను అప్పించటకు సహాయపడండి. లేకపోతే ప్రభా నా దేవా పర్సనల్ లోను మరి లేకపోతే ఏదైనా లోన్ తీసి నాకున్న సమస్య సాల్వ్ చేసుకుంటకు మార్గం సరళపరచండి ప్రభా. దయగలనైనా నీ చిత్తం మీద నా ఇలా జరిగించండి. నేను నిన్ను ఆశ్రయించాను ప్రభా. ఆశ్రయదుర్గమైన దేవా నాకు సహాయపడని ప్రార్థిస్తూ నా కుటుంబ అక్రలను నీ వైవశంలో తెచ్చండి.
తమని భవిష్యత్తు విషయంలో న్యూ ఇయర్ వాగ్దానం, జాబ్ లైఫ్ సెటిల్ అవుటకు మార్గం సరళపరచండి. న్యూ ఇయర్ వాగ్దానంతో మీ ముందుకెళ్ళటకు బలపరచండి. న్యూ ఇయర్ వాగ్దానం తీసుకున్నాక నా గృహంలో స్తుతి కలిగి ఉంటకు నాకు సహాయపడండి. క్రిస్మస్ సెలబ్రేషన్గా ఇంట్లో సంతోషం, ఆనందం పరిపూర్ణం చేయండి. నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి జాబులు, మంచి లైఫ్ సెటిల్ ఏర్పాటు చేయండి. రెండో చెల్లి గవర్నమెంట్ జాబ్ ప్రభా, బిడ్డకి ఇల్లు వచ్చుటకు కృప దయచేయండి. మేము కూడా రోడ్డు మీద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఆ విషయంలో మాకు సహాయపడండి. ఇలా మాకున్న ఇస్తండి నీ మహిమాశ్రంలో తీర్చమని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తాను. చెంచుల కుటుంబాన్ని వారి అక్కరలు తీర్చండి. నైనా నా కుటుంబాన్ని మరలా నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ చలికాలం నుండి మమ్మల్ని సంపూర్ణంగా కాపాడండి. ఈరోజు నీ పరిశుద్ధ దినం ప్రభా, నీ ఇంటికి వెళ్ళాలి, మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచండి. అయినా మరి ఇన్ని దినాలు మాకు ఇల్లు పవిత్రపరచుకున్నట్లు, క్లీన్ చేసుకున్నట్లు నువ్వు మాకు శక్తిని, ఆరోగ్యం, బలం ఇచ్చినందుకు అన్ని విషయాలు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ సమయంలో దేవునికరంగా ఆశ్రయంగా సిద్ధపరుస్తున్నందుకు స్తుతిస్తున్నాను. సౌజీ భవిష్యత్తు విషయంలో ప్రభావ ముఖ్యంగా మరి తన చెల్లెకాడికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు స్పెండ్ చేయాలనుకుంటుంది. వీడని దీవించిన బిడ్డకు కావాల్సిన సహాయమును ఏర్పాటు వారికి అక్కరలు తీర్చబడుటకు సహాయపడండి. ముఖ్యంగా తన లైఫ్ అయా మరి సేవకు సమర్పించుకుంది కాబట్టి నీ చిత్తంలో ప్రభావ తను వెళ్ళేది ఉంటే దేవా మరి ఫిబ్రవరిలో ట్రైనింగ్కి వెళ్ళాలనుకుంటుంది. బిడ్డకు మార్గం సరళపరచండి. అన్ని విషయాల తోడుగా ఉండండి ప్రభా. నాకున్న సమస్యలు సాల్వ్ చేయమని ఇలా నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ అయా నిన్ను ఆశ్రయించి వారికి దుర్గమై ఉన్నావు ప్రభా. ఈ ఉదయ కాలంలో నాకు దుర్గమ్మ నన్ను బలపరిచిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తాను. నా కిరులు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. అంధకార శక్తులు నజరేసు నామంలో బంధిస్తూ సులుగా చిక్కుపెట్టే శోధం నుండి, కీడపాయి నుండి మమ్మల్ని సంపూర్ణంగా కాపాడమని కోరుకుంటూ నిన్నే కొని ఆర్తి పూజిస్తూ ఆరాధించుకుంటూ ఏసు దివ్యమైన నామలో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ఏసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.